హలో ఆల్, వెల్కమ్ టు అనుశీలన ఐఎస్. దిస్ ఇస్ శ్రీనాథ్ సింగ్. ఈరోజు మనము వివిధ న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను ప్రశ్నల జవాబుల రూపంలో చూద్దాము. మొదటి ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో సరైనవేవి? డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సంస్థ. ఏదైనా బ్యాంక్ తన ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే ఈ సంస్థ ఆ మొత్తాన్ని చెల్లిస్తుందన్నమాట. ఈ మొత్తం ప్రస్తుతం 6 లక్షలుగా ఉంది అని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. అయితే ఇది ఎందుకు ఇచ్చామంటే ఈరోజు ఈనాడులో ఈ వార్త రావడం జరిగింది. రూపాయలు 5 లక్షలకు మించిన డిపాజిట్ బీమా అన్నమాట. పెంపు ప్రతిపాదనలో ప్రభుత్వం అంట. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్కు వర్తించే బీమా గరిష్ట పరిమితిని 5 లక్షల నుంచి పెంచాలనే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తోందని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం నాగరాజు పేర్కొన్నారన్నమాట. ఇటీవల ముంబైకి చెందిన న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ మోసం బహిర్గతమైన కొద్ది రోజులకే ఈ ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు ఆయన వివరించారన్నమాట. అసలు ఇంకా చూసుకున్నట్లయితే అసలు డిఐజీసీ అంటే తెలుసుకుందాం. ముందు అసలు అది ఏం వర్క్ చేస్తుందో తెలుసుకుందాం. ఏదైనా బ్యాంక్ తన ఖాతాదారులకి డిపాజిట్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ మొత్తం ప్రస్తుతం 5 లక్షలకు పరిమితమైందన్నమాట. 2020 వరకు ఇది 1 లక్ష వరకు మాత్రమే ఉండేది. ఇందుకు గాను ఈ సంస్థ బ్యాంకుల నుంచి ప్రీమియాన్ని వసూలు చేస్తుందన్నమాట. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. సపోజ్ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. సపోజ్ మీ ఇంట్లో 10 లక్షలు ఉన్నాయి. ఇంట్లో పోతే అని చెప్పేసి మీరు ఏం చేశారంటే వెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేశారు. మీకు ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి బ్యాంక్లో డిపాజిట్ చేశారనమాట. ఇంట్రెస్ట్ వస్తుందని చెప్పేసి. అయితే ఈ బ్యాంక్ ఏం చేసింది? దివాలా తీసింది. దివాలా తీసడంతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే మీరు దీంట్లో డిపాజిట్ చేసిన ఈ 10 లక్షలు పోతాయన్నమాట. ఇచ్చుకోలేదు. ఇలాంటి సందర్భంలో ఈ డిపాజిటర్లు నష్టపోకుండా ఉండాలని చెప్పేసి ఆర్బీఐ ఏం చేసింది? డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అనమాట. ఈ సంస్థ ఏం చేస్తుందంటే ఈ సంస్థ ఇప్పుడు ఈ బ్యాంక్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు డిపాజిట్ చేస్తారు కదా, ఈ డిపాజిట్ చేసిన అమౌంట్ నుంచి ప్రీమియాన్ని బ్యాంకు నుంచి వసూలు చేస్తారు అనమాట డిఐజీసీ. ఇది వసూలు చేసిన తర్వాత ఎప్పుడైనా బ్యాంక్ కనుక దివాలా తీస్తే ఇట్లా వసూలు చేసిన ఈ ప్రీమియంని ఏం చేస్తుంది? ఈ డిపాజిటర్లకు ఇస్తుంది. దివాలా తీసినప్పుడు ఎంత? అది ఇప్పుడు 5 లక్షలు ఉండేదన్నమాట. ఇప్పుడు 5 లక్షలు అమౌంట్ను మీకు రిటర్న్ ఇస్తుంది. అంటే మీరు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ డిపాజిట్ చేసినా, 20 లక్షలు డిపాజిట్ చేసినా, ఈవెన్ 1 crore మీరు డిపాజిట్ చేసినా మీకు వచ్చేది కేవలము 5 లక్షలు మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ బ్యాంకు కనుక దివాలా తీసినప్పుడు మీకు వచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే వస్తుంది అనమాట. అయితే ఈ మొత్తాన్ని పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుందని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి సంస్థ. ఏదైనా బ్యాంక్ తన ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే ఈ సంస్థ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ విధంగా డిపాజిట్ చేసిన వ్యక్తులకు రక్షణ కల్పించేందుకు ఈ సంస్థ పనిచేస్తుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఖాతాదారు ఒక బ్యాంకులో కలిగి ఉన్న అన్ని రకాల డిపాజిట్ ఖాతాలు అంటే సేవింగ్స్, కరెంట్, రికరింగ్, ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ సంస్థ ద్వారా రక్షించబడతాయి అని చెప్పి చెప్తున్నారు. ఒక వ్యక్తి ఒకే బ్యాంకులో 5 లక్షల రూపాయలకు మించి డిపాజిట్ చేసి ఉంటే బ్యాంకు దివాలా తీసినప్పుడు అతనికి 5 లక్షల రూపాయలు మూలధనం ప్లస్ వడ్డీ మాత్రమే డిఐజీసీ ద్వారా చెల్లించబడుతుంది. అంటే సపోజ్ ఇప్పుడు మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి. ఈ 10 లక్షలను సపోజ్ మీరు ఒక బ్యాంకులో 5 లక్షలు అలాగే ఇంకొక బ్యాంకులో 5 లక్షలు వేశారనుకోండి. సపోజ్ ఈ 2 బ్యాంకులు దివాలా తీస్తే మీకు ఈ బ్యాంక్ నుంచి 5 లక్షలు వస్తాయి, అలాగే ఈ బ్యాంక్ నుంచి 5 లక్షలు వస్తాయి. ఫర్ సపోజ్ మీరు ఒకే బ్యాంకులో 10 లక్షలు వేశారనుకోండి. అప్పుడు మీకు ఇది దివాలా తీస్తే మీకు వచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఏ బ్యాంకులో అయినా ఎలాంటి అంటే ఇప్పుడు ఈవెన్ సేవింగ్స్ చేసినా, కరెంట్ చేసినా, రికరింగ్ చేసినా, ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా, ఏం చేసినప్పటికీ మీకు వచ్చేది కేవలం 5 లక్షలు మాత్రమే. ఓకేనా? ఇప్పుడు ఆప్షన్స్ మళ్ళీ ఒకసారి చూద్దాం. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అనేది ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సంస్థ. ఇది తప్పు, ఎందుకంటే ఇది ఆర్బీఐ యొక్క ఆధీనంలోని సంస్థ. ఓకేనా? నెక్స్ట్, ఏదైనా బ్యాంక్ తన ఖాతాదారులకు డిపాజిట్ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే ఈ సంస్థ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ మొత్తం ప్రస్తుతం 6 లక్షలుగా ఉంది అని చెప్పారు. ఇది కూడా తప్పు, ఎందుకంటే ప్రస్తుతం ఇది 5 లక్షలు మాత్రమే. దీన్నే పెంచాలని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే
ఈ క్రింది వాటిలో సరైనవేవి? తాజాగా ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్ను నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని నేతృత్వంలోని ద్విసభ్య కమిటీ వీరిని ఎంపిక చేసింది. ఎన్నికల కమిషనర్ల నియమాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవ్వడం. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, అలాగే ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్, వివేక్ జోషిలు ఎన్నికల కమిషన్లో ఉన్నారు అని చెప్పేసి మనకు క్వశ్చన్ ఇచ్చాము. అయితే ఇది ఎందుకు ఇచ్చామంటే, ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి, ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ సిఫార్సు, రాష్ట్రపతి ఆమోదం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. భారత ఎన్నికల సంఘం నూతన సారథిగా జ్ఞానేష్ కుమార్, ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాత్రి 2 గెజెట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అంతకుముందు ప్రధాని నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ పదవిని చేపట్టే వ్యక్తుల పేర్లను ఖరారు చేసిందంట. ఇక్కడ చూడండి, ఈ కమిటీలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. సిఈసి, ఈసీ పదవులకు ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సు చేయగా ఆమె ఆమోదం తెలిపారని చెప్పేసి ఇక్కడ మనకు వార్త రావడం జరిగింది. ఇక్కడ ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇవి అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇక్కడ మనకు ఎట్లా ఉంటుందంటే, సీనియారిటీ బేస్ చేసుకొని మనకు కమిషనర్ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించడం జరుగుతుంది. ఆ విధంగానే జరిగిందనమాట. సాంప్రదాయం ప్రకారం ఎన్నికల కమిషనర్లలో సీనియర్ను సిఈసిగా నియమిస్తుంటారు. దానినే కొనసాగిస్తూ ఎన్నికల సంఘంలో రాజీవ్ కుమార్ తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ను సిఈసి పదవికి ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. అలాగే వివేక్ జోషిని ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగిందనమాట. ఇప్పుడు ప్రస్తుతం ఎవరెవరు ఉన్నారు? సిఈసిగా జ్ఞానేష్ కుమార్ ఉన్నారు, అలాగే ఈసీలు ఎలక్షన్ కమిషనర్గా ఇద్దరు ఉంటారన్నమాట. ఆ ఇద్దరు ఎవరెవరంటే, ఒకరు సుఖ్బీర్ సింగ్, ఇంకొకరు సుఖ్బీర్ సింగ్ సంధు, ఇంకొకరు వివేక్ జోషి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు ఈ సిఈసి ఎవరంటే, ఈయన కేరళ క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు చూసుకోండి, ఆయన 2019లో కేంద్ర ప్రభుత్వం అధికరణ 370 రద్దు కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో ఈయన కీలక పాత్ర పోషించారంట. ఈ పర్సన్ ఇప్పుడు సిఈసిగా వచ్చినటువంటి పర్సన్ చాలా కీలక పాత్ర పోషించారని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ప్రశ్నలు చూద్దాం. తాజాగా ఎన్నికల సంఘం సారథిగా జ్ఞానేష్ కుమార్ను నియమించడం జరిగింది. ఈ ఆప్షన్ రైట్. అలాగే ప్రధాని నేతృత్వంలోని ద్విసభ్య కమిటీ వీరిని ఎంపిక చేసింది. ఇది తప్పు అన్నమాట. ఎందుకంటే ఇది ద్విసభ్య కమిటీ కాదు, త్రిసభ్య కమిటీ. దీంట్లో ఎవరెవరు ఉన్నారు? ముగ్గురు. ఒకరు పిఎం, తినే నేతృత్వం వహించారు. అలాగే హోమ్ మినిస్టర్ ఉన్నారు. మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ మినిస్టర్ ఎవరు? అమిత్ షా గారు ఉన్నారు. నెక్స్ట్ లోక్సభకు చెందినటువంటి అపోజిషన్ ప్రతిపక్ష నేత, అపోజిషన్ లీడరు ఎవరు? రాహుల్ గాంధీ. ఈ ముగ్గురు, ఈ త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసిందనమాట వీరిని. ఓకేనా? కాబట్టి ఇది ద్విసభ్య కమిటీ కాదు, ఇది త్రిసభ్య కమిటీని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎన్నికల కమిషనర్ల నియమాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం చేపట్టిన తొలి ఎంపికలు ఇది కూడా రైట్ అనమాట. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్, అలాగే ఎన్నికల కమిషనర్లుగా సుఖ్బీర్ సింగ్, వివేక్ జోషిలు ఎన్నికల కమిషన్లో ఉన్నారు. ఇది రైట్ అనమాట. ఇది రెండోది మాత్రమే తప్పు, మిగతా అన్ని రైట్. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని ఏ సంస్థకు స్కోచ్ సిల్వర్ పురస్కారానికి ఎంపిక అవ్వడం జరిగింది అని చెప్పేసి ఇచ్చాము. ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ, తెలంగాణ రాష్ట్ర పర్యాటక సంస్థ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సహకార సంస్థ. ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామంటే, రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు స్కోచ్ పురస్కారం గిడ్డంగుల నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబరుస్తున్నందుకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ స్కోచ్ సిల్వర్ పురస్కారాన్ని అందుకుంది అని చెప్పేసి ఇక్కడ మనకు వార్త రావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఫ్యాక్ట్ బేస్డ్ అనేది మనకు టీజీపీఎస్సీ నిర్వహించే సంస్థలు పరీక్షలలో ఖచ్చితంగా అడుగుతున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇటీవల వచ్చింది దేనికి వచ్చింది? రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు రావడం జరిగింది అనమాట. తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు స్కోచ్ సిల్వర్ పురస్కారం వచ్చింది. మళ్ళీ అది గోల్డ్ పురస్కారం కాదు, గుర్తుపెట్టుకోండి, సిల్వర్ పురస్కారం వచ్చింది. ఓకేనా? ఎందుమూలం వచ్చిందంటే, సరుకు నిల్వలు,
ఖాళీ స్థలాల గుర్తింపు, గిడ్డంగుల కేటాయింపు, రవాణా రసీదుల జారీలో డిజిటల్ సేవలు తదితరాలకు స్కోచ్ సిల్వర్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఎండి తెలిపారని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేనికి వచ్చింది? తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు వచ్చిందని చెప్పి చెప్పొచ్చు స్కోచ్ సిల్వర్ పురస్కారం అనేది. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే రైతులకు కొత్త టెక్నాలజీలను పరిచయం చేసే పూసా కృషి విజ్ఞాన్ మేళా 2025 ఎక్కడ జరపాలని నిర్ణయించారని చెప్పేసి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ముంబై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ. ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామంటే ఈరోజు ఈనాడులో ఈ విధంగా వార్త రావడం జరిగింది. 22 నుంచి పూసా కృషి విజ్ఞాన్ మేళా కొత్త విత్తనాల ఆవిష్కరణతో పాటు రైతులకు టెక్నాలజీలను పరిచయం చేసే పూసా కృషి విజ్ఞాన్ మేళాను ఈ నెల 22వ తేదీన ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించనున్నారని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ IARI అలాగే ఐకార్ ఈ రెండు కలిసి సంయుక్తంగా ఈ మేళాను పూసా కృషి విజ్ఞాన్ మేళాను నిర్వహిస్తున్నాయని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ద పూసా కృషి విజ్ఞాన్ మేళా 2025 ఆర్గనైజ్డ్ బై ఐకార్ అలాగే ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విల్ టేక్ ప్లేస్ ఫ్రమ్ 22nd to 24th ఫిబ్రవరి. దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే ఉన్నత్ కృషి వికసిత్ భారత్ అని చెప్పేసి దీని యొక్క థీమ్ అంట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ జరుగుతుందో గుర్తుపెట్టుకోవాలి, అలాగే థీమ్ ఏంటి, దీని థీమ్ ఏంటిదో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ చూసుకుంటే ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో జరుగుతుంది, కాబట్టి ఆప్షన్ ఇది రైట్ అవుతుంది. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024 నివేదిక ప్రకారం యాపిల్, నైక్ వంటి బహుళజాతి సంస్థలను పక్కకు నెట్టి మరి భారతదేశంలోని ఏ బ్రాండ్ 2వ స్థానంలో నిలిచింది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. రిలయన్స్, ఇన్ఫోసిస్, TCS, హిండాల్కో ఇండస్ట్రీస్. వీటిలో ఆప్షన్స్ మీకు జవాబు తెలిస్తే కమెంట్లో తెలపండి. ఓకేనా. ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామో చూద్దాం. ఈరోజు ఈనాడులో ఏమొచ్చింది? రిలయన్స్ దూకుడు అని అంతర్జాతీయ అత్యుత్తమ బ్రాండ్లలో 2వ స్థానం, శాంసంగ్కు అగ్రస్థానం అని చెప్పేసి వార్త రావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ఫర్ 2024లో ప్రపంచంలోనే అత్యుత్తమ 2వ బ్రాండ్గా నిలిచింది రిలయన్స్ అనేది. యాపిల్, నైక్ వంటి బహుళజాతి సంస్థలను పక్కకు నెట్టి మరి ఈ స్థానాన్ని రిలయన్స్ పొందిందని చెప్పి చెప్తున్నారనమాట. మార్కెట్ విలువ ఆధారంగా అంతర్జాతీయంగా అగ్రస్థానంలో ఉన్న 100 కంపెనీలకు ఫ్యూచర్ బ్రాండ్ ర్యాంకులు ఇస్తుంది అంట. అయితే భారతదేశం నుంచి కేవలం రిలయన్స్ మాత్రమే ఈ దీంట్లో చోటు దక్కించుకుందని చెప్పేసి ఈ ర్యాంకింగ్ బట్టి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ బ్రాండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కావడం విశేషం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మొదట స్థానం ఎవరు పొందారు? శాంసంగ్ అనమాట. ఏ దేశం అది? దక్షిణ కొరియా. అలాగే 2వ స్థానంలో రిలయన్స్ ఉంది, 3వ స్థానంలో యాపిల్ ఉంది, అమెరికా నుంచి ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఏది రైట్ అవుతుంది? రిలయన్స్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే తాజాగా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ADR లెక్కల ప్రకారం దేశంలోని 6 జాతీయ పార్టీలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని ఎక్కువ నుండి తక్కువకు అమర్చండి అని చెప్పేసి ఇచ్చామన్నమాట. ఆప్షన్ చూసుకున్నట్లయితే భాజపా, కాంగ్రెస్, BSP, CPM. భాజపా, కాంగ్రెస్, AAP, CPM. భాజపా, కాంగ్రెస్, CPM, BSP. భాజపా, కాంగ్రెస్, AAP, BSP. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు చాలా జాగ్రత్త వహించాలన్నమాట. ఎందుకంటే ఇవి మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇట్లాంటివి. కాబట్టి ఈవెన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లు కూడా ఇట్లాంటి వాటిపైన కొంచెం కేర్ తీసుకొని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉండే విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇటువంటి టాపిక్ మీకు కరెంట్ అఫైర్స్లో కనిపించినప్పుడు. ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామంటే ఈరోజు ఈనాడులో ఈ వార్త రావడం జరిగింది. జాతీయ పార్టీల ఆదాయం 5,820 కోట్లు అంట. అందులో సుమారు 75% భాజపాకే వచ్చింది అని చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వద్ద 49% మిగులు, మన కాషాయ పార్టీ అంటే బీజేపీ పార్టీ వద్ద 49% మిగులు నిధులు ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. దేశంలోని 6 జాతీయ పార్టీలకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 5,820 కోట్ల ఆదాయం రాగా అందులో 74% వాటా భాజపా ఖాతాలోకి వెళ్ళినట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం సోమవారం తెలిపిందన్నమాట. కేవలం భాజపా, కాంగ్రెస్లను పరిగణలోకి తీసుకుంటే మొత్తం జాతీయ పార్టీల ఆదాయంలో ఈ రెండింటికే 96% మేర దక్కినట్లు ఇక్కడ మనకు ADR చెప్తుందన్నమాట.
అక్కడ చూసుకున్నట్లయితే మొదటగా ఎక్కువగా వచ్చినటువంటి ఆదాయాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ భాజపా ఫస్ట్ ప్లేస్లో ఉంది, నెక్స్ట్ కాంగ్రెస్ ఉంది, తర్వాత సిపిఎం ఉంది, తర్వాత బిఎస్పి ఉంది, అలాగే ఆప్ ఉంది, చివరికి ఎన్పిఈపి ఉంది అని చెప్పి మనము ఇక్కడ ఈ క్రొనాలజీ మనకు అడిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం దీని మీద ఫోకస్ చేసినాం. ఇక్కడ మన ఆప్షన్ చూసుకున్నట్లయితే భాజపా, కాంగ్రెస్, సిపిఎం, బిఎస్పి, భాజపా, కాంగ్రెస్, బిఎస్పి, సిపిఎం, భాజపా, కాంగ్రెస్, ఆప్, సిపిఎం, భాజపా, కాంగ్రెస్, ఆప్, బిఎస్పి, ఇట్లా మనము ఆరిటిని మనం ఇవ్వకుండా దాంట్లో కలివిడిగా ఇచ్చానమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూసుకున్నట్లయితే భాజపా, కాంగ్రెస్, సిపిఎం, బిఎస్పి, మనకు ఆన్సర్ ఏదవుతుంది? భాజపా, కాంగ్రెస్, సిపిఎం, బిఎస్పి అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ భాజపా, నెక్స్ట్ కాంగ్రెస్, దాని తర్వాత సిపిఎం, తర్వాత బిఎస్పి మనం అలానే ఇచ్చాం. కాబట్టి ఆన్సర్ ఏదవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో ఎర్ర సముద్రం, రెడ్ సీని ఆనుకుని ఉన్న దేశాలు ఏవి అని చెప్పేసి ఇచ్చాం. ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇథియోపియా, యెమెన్, జిబౌతి, సోమాలియా. ఈ ప్రశ్న ఎందుకు ఇచ్చామంటే ఈరోజు న్యూస్ పేపర్లో సౌదీ వేదికగా రష్యా అమెరికా దోస్తీ, సత్సంబంధాల వైపు అడుగులు, ఉక్రెయిన్ యుద్ధ విరమణకు యత్నాలు అని చెప్పేసి అంటున్నారనమాట. అంటే ఉప్పు నిప్పులా ఉండే అమెరికా రష్యా మధ్య మైత్రి చిగురించనుందా? ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో భాగంగా ఈ రెండు దేశాలు చేరువ కానున్నాయా? కొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది అని చెప్పేసి వార్త రావడం జరిగిందన్నమాట. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పేందుకు మంగళవారం సౌదీ అరేబియా వేదికగా జరగనున్న కీలక సంప్రదింపులకు తెరలేచింది. అక్కడ అమెరికాతో రష్యా చర్చలు జరపనుందంట. రెండు దేశాల మధ్య సత్సంబంధాల మెరుగుదల కోసము మెరుగుపరచడంతో పాటు ఉక్రెయిన్ అంశానికి ఎలా ముగింపు పలకాలో అవి నిర్ణయించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ముఖాముఖి చర్చలకు ఈ సమావేశం మార్గం సుగమం చేయనుందని చెప్పేసి వార్త రావడం జరుగుతుందన్నమాట. అందుకోసం మనం ఇది ఇచ్చాం. ఏదైనా దేశం ఇట్లున్నప్పుడు ఖచ్చితంగా దాని బార్డరింగ్స్ కంట్రీస్ తెలుసుకోవాలి, అలాగే ఏదైనా సీకి దగ్గర ఉందా అవి కూడా చూసుకోవాలన్నమాట. అందుకే ఇది చూసుకున్నాం. ఇక్కడ సౌదీ అరేబియా ఉంది. సౌదీ అరేబియా దగ్గరలో ఏముంది? రెడ్ సీ ఉంది, అలాగే పెర్షియన్ గల్ఫ్ ఉంది. అయితే మనం రెడ్ సీ గురించి తెలుసుకుందాం ఈరోజు. రెడ్ సీ దానికి ఆనుకునే ఏ దేశాలు ఉన్నాయి? ఈజిప్ట్ ఉంది, అలాగే సూడాన్ ఉంది, ఎరిత్రియా ఉంది, జిబౌతి ఉంది, సోమాలియా ఉంది, యెమెన్ ఉంది. కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7, 8 దేశాలు ఉన్నాయన్నమాట. అయితే సోమాలియా అనేది గల్ఫ్ ఆఫ్ ఎడెన్కి ఉంటుంది. యాక్చువల్లీ ఇది రాదు, కేవలము జిబౌతి, ఎరిత్రియా, సూడాను, సౌదీ అరేబియా, యెమెన్, ఈ 1, 2, 3, 4, 5, 6 దేశాలు మనకు రెడ్ సీ తోటి బార్డర్ని కలిగి ఉంటాయి అన్నమాట. దీనికి ఒక కోడ్ కూడా ఉంటుంది, DESSEY అని చెప్పేసి ఉంటుంది. డి అంటే జిబౌతి, ఈ అంటే ఎరిత్రియా, ఎస్ అంటే సూడాను, ఎస్ అంటే సౌదీ అరేబియా, ఈ అంటే ఈజిప్ట్, వై అంటే యెమెన్. కాబట్టి డెస్సి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఈజీగా ఇట్లాంటి చిన్న చిన్న ట్రిక్స్ని మీరు ఫాలో అయితేనే సబ్జెక్ట్ గుర్తుంటుంది. ప్రతిదీ మనము బట్టి పడితే కష్టమవుతుంది. కాబట్టి చిన్న చిన్న ట్రిక్స్తో మనము సబ్జెక్ట్ను గుర్తుపెట్టుకోవాలి, అండర్స్టాండింగ్ చేసుకోవాలి, అలాగే విజువలైజేషన్ చేసుకుంటే మనకు సబ్జెక్ట్ బాగా గుర్తుంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయి? ఈజిప్ట్ ఉంది, సౌదీ అరేబియా ఉంది, యెమెన్ ఉంది, జిబౌతి ఉంది, అలాగే సోమాలియా మనకు రాదన్నమాట. ఎందుకంటే సోమాలియా అనేది మనకు అరేబియా సీ కిందికి, గల్ఫ్ ఆఫ్ ఎడెన్ కిందికి వెళ్ళిపోతుంది. కాబట్టి దాని కిందికి రాదు, ఇక్కడ వరకే రెడ్ సీ అనేది. ఓకేనా? అలాగే ఇథియోపియా కూడా రాదు. ఇక్కడ చూడండి, ఇథియోపియా ఇక్కడ ఉంది, రాదు. ఎందుకంటే ఇథియోపియాకు ఇక్కడ ఎరిత్రియా అడ్డుపడుతుంది, అలాగే జిబౌతి అడ్డుపడుతుంది, నెక్స్ట్ ఇక్కడ సోమాలియా అడ్డుపడుతుంది. కాబట్టి ఇథియోపియా రాదు. జాగ్రత్త వహించాలి ఇట్లాంటి సందర్భంలో. ఓకేనా? ఈ 4 దేశాలు మాత్రమే మనకు రెడ్ సీ తోటి ఆనుకుని ఉన్న దేశాలు అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు ఒక మంచి మాట, దీంతో మనము ముగించేద్దాం. మీ ముందు రెండే దారులు ఉన్నాయి. ఇప్పుడు సుఖంగా ఉండేందుకు సులువైన దారిని ఎంచుకొని భవిష్యత్తులో కష్టపడతారా, లేక భవిష్యత్తులో సుఖంగా జీవించేందుకు ఇప్పుడు కష్టమైన దారిని ఎంచుకుంటారా? ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడిప్పుడే కెరీర్ను ప్రారంభిస్తున్న యువత ఈ విషయంలో వివేకంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి రచయిత సాహిల్ చెప్తున్నాడు అనమాట.
చాలా మంచిగా ఉన్నాయి ఈ మాటలు. కాబట్టి నేను దీన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఈ క్యూఆర్ కోడ్ ద్వారా జాయిన్ అవ్వండి. దాంట్లో కూడా డైలీ మార్నింగే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ అన్నీ పెడతా ఉంటాము. అంతేకాకుండా డిస్క్రిప్షన్లో కూడా మీకు టెలిగ్రామ్ది అలాగే వాట్సాప్ ఛానల్ది లింకులు కూడా పెడతాను. దాని ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా. ఈరోజు కనుక ఏమైనా అంశాలను మనం మిస్ అయి ఉంటే వాటిని